హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము మరిన్ని వీడియోలు చేయడానికి మీరు మాకు అవకాశం కల్పిస్తారని కోరుకుంటున్నాం. అలాగే ఈ కంటెంట్ని పూర్తిగా చూడండి. మనం ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చించుకుందాం. మనం ఆరోగ్యం కాపాడుకోవడానికి మనం రోజువారీగా చాలామంది నడకను ఒక అలవాటుగా చేసుకుంటారు. మరి కొంతమంది అయితే వ్యాయామం లేక జిమ్ వర్కౌట్స్, కొంతమంది జుంబా డ్యాన్స్, కొంతమంది ఏరోబిక్స్, కొంతమంది క్రికెట్ నెట్స్, కొంతమంది ఇతర రకాల ఆటలు ఆడి వారి యొక్క ఫిట్నెస్ను లేక వారి యొక్క శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే అసలు వాకింగ్ ఎలా చేయాలి అనేది ఒక అధ్యయనం ప్రకారం వాకింగ్ అనేది 666 అంటే 6-6-6 ఆర్ 666గా పిలువబడే ఒక సూత్రం ప్రకారం చేయాలని చెప్తున్నారన్నమాట. సో ఈ విధానంలో ఏంటంటే మనిషి లేచినప్పుడు పొద్దున్నే ఉదయం కానీ లేకపోతే సాయంత్రం కానీ 6 గంటలకు అలాగే 60 నిమిషాలు నడవాలని, నడిచిన తర్వాత 6 నిమిషాలు వార్మప్ చేయాలని, నడవడానికి ముందు మరొక 6 నిమిషాలు వార్మప్ చేసుకుని అట్లా వారానికి 6 రోజులు నడవాలని చెప్తున్నారనమాట. ఇలా నడిస్తే మనకు అనుకోకుండా వచ్చే వ్యాధులు, అంటే మన యొక్క జీవన శైలి మారటం వల్ల వచ్చే వ్యాధులు, ముఖ్యంగా ఇందులో డయాబెటిస్, దీన్నే మధుమేహ వ్యాధి అని అంటారు తెలుగులో. ముఖ్యంగా ఇది జీవనశైలి మార్పు వల్ల వస్తుంది. వాకింగ్ చేసే వారిలో ఇది ఖచ్చితంగా దూరం అవుతుందని వైద్యులు చెప్తున్నారు. చాలామంది ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారన్నమాట. అలాగే రెండవది రక్తపోటు లేదా బ్లడ్ ప్రెషర్. ఎవరికైనా మధుమేహం కానీ లేక రక్తపోటు ఉన్నట్లయితే వారికి రక్తపోటు కానీ లేదా మధుమేహం కానీ రెండు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. అలాగే ఈ వాకింగ్ చేయటం వల్ల ఫ్యాటీ లివర్ అనే వ్యాధి రాకుండా ఉంటుంది. ఫ్యాటీ లివర్ ముఖ్యంగా ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అని రెండుగా విభజించారనమాట. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటే మద్యం ప్రియులకు, ఎక్కువగా మద్యపానం చేసే వారికి వస్తుంది. అలాగే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఎవరైనా, ముఖ్యంగా ఒక అధ్యయనంలో తేలింది ఏంటంటే ఎక్కువగా ఫ్రక్టోజ్ ఉన్న ఫ్రూట్స్ తినేవారికి ఈ ఫ్యాటీ లివర్ వస్తుంది. అలాగే సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఒక దగ్గరే కూర్చుని పనిచేసే వారికి ఈ ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువనే అనమాట. ఈ ఫ్యాటీ లివర్ రాకుండా ఉండటం కోసం మనం ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉండే పండ్లను తగ్గించుకోవాలి. అలాగే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటే మార్చుకొని నిత్యం వాకింగ్ చేస్తూ ఉండాలి. అలాగే ఇంకా మంచిగా ఉండటం కోసం శారీరక వ్యాయామాలు, జిమ్లో ట్రైనింగ్ తీసుకోవడం ఇంకా ఉత్తమం అన్నమాట. అలాగే మిగతా జబ్బులు, నాడీ వ్యవస్థను ఇది ఉత్తేజపరుస్తుంది. మన యొక్క శరీరానికి నాడీ వ్యవస్థ అత్యంత ప్రధానమైనది. ఈ నాడీ వ్యవస్థ ద్వారానే మన యొక్క మెదడు మన శరీర అవయవాలకు సాంకేతికాలను పంపుతుందన్నమాట. నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా మెరుగుగా ఉండాలంటే రెగ్యులర్గా వాకింగ్ చేయటం అనేది చాలా ఉత్తమమైన లక్షణం అన్నమాట. వాకింగ్ చేసేవారు వారి యొక్క దీర్ఘాయుష్ను పెంచుకుంటారు. అలాగే వారి యొక్క జీవితం ఒత్తిడికి దూరంగా ఉంటారు. అలాగే వారి యొక్క దైనందిన కార్యక్రమాల్లో వారు చురుకుగాను ఎంతో నూతనోత్సాహంతో పాల్గొనడం జరుగుతుంది. అందుకని మీరు ఖచ్చితంగా వాకింగ్ చేయండి. ఇంకా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకుంటే జిమ్ ట్రైనింగ్, ఏరోబిక్స్, జూంబా మరియు సైక్లింగ్ చేస్తే మీకు చాలా మంచిది. అలాగే మీరందరూ ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ కంటెంట్ నచ్చినట్టయితే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు ఫ్రెండ్స్.